నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ ఇందు ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను హక్ చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి ఆమెను హక్ చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కోడ్ ఉల్లంఘించిన ఉమాదేవిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. పాత బస్తీలో శ్రీరామనవమి శోభయాత్రలో మసీదు వైపు విల్లు ఎక్కుపెట్టి బాణం వేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ మారింది. అంతేకాకుండా దీనిపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు భంగం చేయడానికి బీజేపీలు ఆర్ఎస్ఎస్లు కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మాధవీలత మరో వివాదానికి కేంద్రంగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాధవీలత కాస్త అతిగా ప్రవర్తించారు. ఒక పోలీస్ అధికారిని ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. సైదాబాద్కు చెందిన ఏఎస్ఐ ఉమాదేవి ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ మాధవీలతను ఉమాదేవి ప్రేమతో మాట్లాడి హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఘటన కాస్త పోలీస్ ఉన్నతాధికారుల వరకు వెళ్ళింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.